హాయ్ అండి. ఈరోజు సండే కదా, ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. సో నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపించాలనుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను కిలో మటన్ తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, 2 స్పూన్స్ కారం, అలాగే ఒక నిమ్మకాయ, అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికి బాగా ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలపడం అయిపోయింది. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మటన్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే నేను 4 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్ ధనియాలు, చెక్క, లవంగ, 2 ఇలాచి, అలాగే కొంచెం జీడిపప్పు, గసగసాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పొడి చేసుకుందాం. కొంచెం పొడి అయిన తర్వాత ఒక 2 టమాటాలు అందులోనే వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. సో మనకి మెయిన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం మటన్ కర్రీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో అది ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. అది కొంచెం చిట్పట్లాడాక కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకోండి. సో నేనైతే చిన్న ఆనియన్స్ ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. అది ఆయిల్లో వేసుకోండి. అది బాగా ఫ్రై అవనిద్దాం ఆనియన్స్ని. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కొంచెం మనకి. ఇప్పుడు మనం దాంట్లో ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో ఇది బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో వేసేయండి. సో ఈ మటన్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇది నాకు ఈ వాటర్ అంతా పోయి పైకి వచ్చేయడానికైతే ఒక 20 మినిట్స్ అయితే టైం పట్టింది. సో అది బాగా ఫ్రై అయ్యాక మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది ఆ మటన్లో వేసేసుకోండి. సో ఈ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోండి. సో అది కూడా బాగా ఫ్రై అయ్యి మనకు ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి ఫ్రై అయిపోయింది పేస్ట్ కూడా, ఆయిల్ మనకి పైకి తేలింది. సో ఇప్పుడు మనం వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం. సో మటన్ మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోండి. సో మనకి విజిల్ అనేది ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. సో విజిల్ నాకైతే 7 విజిల్స్ వచ్చాయి. సో 7 విజిల్స్ తర్వాత చూస్తే ఇగో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది మటన్ అంతా. సో వాటర్ ఉన్నట్టుగా అయితే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కొంతసేపు 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. సో నాకు కొంచెం వాటర్ ఉంది కదా, అందుకే నేను మళ్ళీ బాయిల్ చేసుకున్నాను. సో దగ్గరగా అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని సో నాకైతే ఇలాగ ఉంటే సరిపోతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.